హిందూ సాంప్రదాయంలో కార్తీక మాసానికి ఎంత విశిష్టత ఉంది. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా మనందరం ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయం సాయంత్రం కూడా దీపాలను వెలిగించాము. అయితే కార్తీక మాస ముగింపు రోజున పోలి పాడ్యమి ఎంతో విశిష్టత కలిగి ఉంది. పోలి పాడ్యమి ఎప్పుడు వచ్చింది? డిసెంబర్ 1 ఆదివారమా లేదా డిసెంబర్ 2 సోమవారమా? ఈ రోజున పాడ్యమి ఒత్తులు ఎలా వెలిగించాలి, ఎన్ని వెలిగించాలి, ఈ రోజు మాంసాహారం తినవచ్చా, అటువంటి మరెన్నో ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసం చివరి రోజున ఈ పోలి పాడ్యం పర్వదినాన్ని మనం జరుపుకుంటాము. ఈ పోలి పాడ్యమిని కార్తీక మాసం పూర్తి అయ్యి మార్గశిర మాసం మొదటి రోజున మనం పోలి పాడ్యం పర్వదినంగా జరుపుకుంటాము. ఈ పాడ్యమి రోజున పూజ చేయడం వలన కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన పుణ్య ఫలితం అయితే మనకి లభిస్తుంది. మనలో చాలామంది ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా దీపాలను ఉదయం సాయంత్రం వెలిగిస్తారు. ఎవరైనా కుదరని వాళ్ళు, ఈ కార్తీక మాసంలో పూజ చేయలేని వాళ్ళు ఈ పోలి పాడ్యమి రోజున దీపం వెలిగించడం వలన ఈ నెల రోజులు పూజ చేసిన పుణ్య ఫలితం అయితే మీకు లభిస్తుంది అని కార్తీక పురాణంలో చెప్పబడింది. అంతటి విశిష్టత ఈ పోలి పాడ్యమి తిథికి ఉంది. ముందుగా పాడ్యమి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాలు ఎప్పుడు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. స్వస్తి స్త్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు మార్గశిర మాసం డిసెంబర్ 1 ఉదయం 10:12 నుండి ప్రారంభమై డిసెంబర్ 2 సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తుంది. అయితే పోలి పాడ్యమి పర్వదినాన్ని ఎప్పుడు జరుపుకోవాలి అంటే, మన హిందూ సాంప్రదాయం ప్రకారం తెల్లవారుజామున ఎప్పుడైతే పాడ్యమి తిథి ఉంటుందో అప్పుడే జరుపుకోవాలి. అంటే డిసెంబర్ 2 సోమవారం రోజున ఈ పర్వదినాన్ని మనం జరుపుకోవాలి. కార్తీక మాసంలో మనం జరిపే కార్తీక సోమవారాలకు ఎంతత విశిష్టత ఉంటుందో, ఈ కార్తీక మాసంలో పోలి పాడ్యమి సోమవారం రావటం కూడా అంతే విశిష్టత కలిగి ఉంది. పోలి పాడ్యమి రోజు దీపాలను అరటి తొప్పల్లో ఎలా వెలిగించాలి అనేది తెలుసుకుందాము. పాడ్యమి ఒత్తులను మీరు నదిలో కానీ, కొలంలో కానీ, దేవాలయంలో కానీ, ఇంటి దగ్గర తులసికోట దగ్గర అయినా కానీ ఎక్కడైనా వెలిగించుకోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళలేమనుకునే వాళ్ళు మీ ఇంటిలోనే ఒక చిన్న బేషన్లో నీటిని ఏర్పాటు చేసుకొని ఆ నీటిలో అరటి తొప్పలు ఉంచి దీపాలను వెలిగించాలి. ఈ పాడ్యమి పర్వదినాన్ని జరుపుకోవచ్చు. ఈ పాడ్యమి ఒత్తులను సోమవారం రోజు తెల్లవారుజామున సూర్యుడు ఉదయించక ముందే వెలిగించాలి. ఎన్ని ఒత్తులు వేసి వెలిగించాలి అంటే, మనలో చాలామంది 3 ఒత్తులు లేదా 5 ఒత్తులు 9 ఒత్తులు వేసి వెలిగిస్తారు. అయితే ఈ కార్తీక మాసం నెల రోజులు కాబట్టి 30, పాడ్యమితో సహా 31, కొంతమంది 31 దీపాలను అరటి తొప్పుల్లోంచి వెలిగించడం వలన ఈ 31 రోజులు పూజ చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ రోజు మాంసాహారం తినచ్చా అంటే, పురాణం ప్రకారం నెల రోజులు మనం మాంసాహారం తినలేదు, అందుకని ఈ రోజు కూడా తినకూడదు.